ఘన చరిత్ర ఉన్న మొగలిగిద్ద గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఈ నెల 31న సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొగలిగిద్ద గ్రామ పర్యటన ఖరారైందన్నారు. సుమారు 10,000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. పాఠశాల 150వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి వర్యులను మొగలిగిద్ద గ్రామ వాసి అయిన పెద్దలు, మేధావి, విద్యావేత్త హరగోపాల్ గారు వారి గ్రామ విద్యాభివృద్ధి గురించి వారు స్వయంగా కలిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్పందించి, అయ్యో ఈ శేష జీవితంలో ఇంత వయసు మీద పడినప్పటికీ విద్యను అందించాలనే ఒక తపన ఇవాళ కూడా హరగోపాల్ గారు ఉన్నారంటే వాళ్ళ చిత్తశుద్ధిని కనుక్కొని తప్పకుండా విద్య గురించి విద్యాభివృద్ధి గురించి తప్పకుండా వస్తా అని చెప్పడం జరిగింది. కాబట్టి విధంగా ఉందామని చెప్పడం వల్ల రేపు 31 4 గంటలకు వారు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. వారు విద్యకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి వారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా రాబోయే కాలంలో నేను కూడా ఎక్కువ విద్య మీదనే శ్రద్ధ వహిస్తాం. 2nd వైద్యం మీద వహిస్తాం. 3వది నిరుద్యోగుల మీద తప్పకుండా కాన్సన్ట్రేషన్ చేస్తాం. దేవుడు ఇచ్చిన కాడికి మనలో కూడా అండర్ కమిటీ చైర్మన్ చేసిండు, ప్రభుత్వ రంగ సంస్థలకు చైర్మన్ చేసిండు. అదొక అవకాశం ఉంది నాకు. అంటే ఈ కాన్సెన్స్ అభివృద్ధి మీద ఎక్కువ పడ్డాం కాబట్టి ఒక టైం దొరుకుతలేదు. తప్పకుండా కూడా